తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। మాయగల మాటలు నమ్మవద్దంటున్న సీఎం లగర్చర్ల భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలను చేశారు। కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు। అభివృద్ధిని అడ్డుకోవద్దని సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు। ఈ రోజు మహబూబాబాద్ జిల్లా అమస్తీపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేదే తన తపన అని అన్నారు। మాయగల మాటలు నమ్మి కేసులో ఇరుకోవద్దని సూచించారు। పాలంపూర్లో భూమిని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు। అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టే వాళ్ళ అంటూ చెప్పుకొచ్చారు। విపక్షాల ఉచ్చులో పడొద్దని అన్నారు। కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు। మహబూబాబాద్ జిల్లాలపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు। కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లగర్చర్లలో చిక్కుపెట్టి అధికారులు కలెక్టర్లపై దాడులు చేయించారని వాళ్ళ మాయ మాటలు నమ్మి అమాయక లంబాడీలకు జైల్లో పోయారని పేర్కొన్నారు। లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడూ పండలే। మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండి